హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు నేను ఇది గండి చేప అంటండి. మా వారు వస్తూ తీసుకొచ్చారు. ఇక్కడ కృష్ణానది కాడ అమ్ముతున్నారు కదండి, తీసుకొచ్చారనమాట. చూడండి, చేప అయితే 3 కిలోలండి. ఇది చాలా ఫ్రెష్గా ఉంది. మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి నేను. చూడండి, చేప మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇలా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు కానండి, మనం నీట్గా ఇంటికి వచ్చినాక కూడా కడుక్కుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటే చేప అండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఇది ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడతానండి. బయట పెట్టుకున్నా పర్లేదు. చూడండి, ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి. మేమైతే కారం ఎక్కువే తింటామండి, అందుకే నేను కొంచెం ఎక్కువే వేసాను కారం ఇక్కడ. ఇంకోండి, పసుపు కూడా ముఖ్యంగా వేసుకోవాలండి. ప్రతి ఒక్క కర్రీలో కూడా పసుపు వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నాను. చూడండి ఒక్కసారి. ఇలా ముక్కకి పట్టాలండి ఉప్పు, కారం, పసుపు. చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట పెట్టుకున్నా సరే ముక్క ఊరి బాగుంటుందండి. మనం నైట్ వండుకున్న ఫీల్ వస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ప్రతి ఒక్కటి చూడండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నానండి. కొన్ని ఘాట్లు పెట్టుకుంటాను, కొన్ని ఏమో మిక్సీ పట్టుకుంటాను. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇగోండి ఎండు కొబ్బరి, ఎలాచీ అండి. ఇది నేను ఇక్కడ గసగసాలు వేయనండి కర్రీలో. ఏ కర్రీలో కూడా గసగసాలు వేయను, ఎలాచీ వేసుకుంటాను. ఇక్కడ అల్లం క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకొని మీకు మళ్ళీ నేను వీడియో పెడతాను. ఇగోండి, చింతపండు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నానండి. చింతపండు ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. ఎందుకంటే చేపల కూరలో ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. మీరు ఎక్కువే పోసుకోండి ఆయిల్. చూడండి, నేను ఇక్కడ దాదాపు ఒక 100 గ్రాముల వరకు పోసుకున్నానండి ఆయిల్. 3 కిలోల చేప కదండి. ఇక్కడ చూడండి, ఇవిగోండి, ఇక్కడ నేను 6 లవంగాయలు వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఒక 3 చూడండి, ఇక్కడ దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఈ దాల్చిన చెక్క, లవంగాయలు వేసుకుంటాం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ కొంచెం బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఇవి బాగా ఏగిపోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి, చాలా బాగుంటుంది. వేసుకొని ట్రై చేసి చూడండి. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. అస్సలు కర్రీ మాత్రం సూపర్గా వచ్చిద్ది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్. మసాలా వేగే వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ కూర మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ నేను చిటికెడు పసుపు వేసానండి. చూడండి, మనం ఆల్రెడీ ముక్కల్లో కలిపి పెట్టుకున్నాం కదండి, చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని మసాలా పట్టేసుకున్నాను. అల్లం అవన్నీ చూడండి, ఇగోండి. ఇప్పుడు నేను ఇది కొంచెం తీసుకొని వేసుకుంటానండి. ఎందుకంటే ఇలాగే గిన్నెతో వేసేస్తుంటే నూనె మీద పడిపోద్దండి. అలాగే వేయమాకండి. ఇలా కొంచెం తీసేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేను గిన్నెతో వేసేస్తాను. ఇది మీకు చూపించడానికి ఇలా తీసానండి. ఇక్కడ నేను గిన్నెతో వేసేసుకుంటానండి. చూడండి, జాగ్రత్తగా వదలాలి నూనెలోకి. అలా వదిలితే మీద పడదండి. ఇది బాగా ఏగిపోవాలండి. మసాలా పచ్చివాసన అంతా పోయేలాగా వేపుకోవాలన్నమాట.
మనం ఇంకా ఇక్కడ మసాలాలు ఏమీ వేయనవసరం లేదండి. ఆఖరిలో ధనియాల పౌడరు ఇంకా ఎల్లుల్లిపాయ నూరేస్తాను అంతే. ఇక్కడ మాత్రం ఇది ఇప్పుడు ఏగిపోవాలన్నమాట. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మనకి ఇక్కడ ఏగినట్లే. ఇలా చూడండి, నాకు ఇక్కడ ఇదైతే పూర్తిగా ఏగిపోయిందండి. అడుగంటూ అంటదండి, దగ్గరుండి చక్కగా వేపుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్లో కలుపుకున్నాం కదండి, చూసి వేసుకోవాలి. కారం టేస్ట్కి తగ్గట్టండి, మీరు ఎంత కారం అయితే తింటారో అంతవరకు వేసుకోండి. ఇక్కడైతే మేము చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ పసుపు వేసేసాను కదండి. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం మొత్తం. ఇట్లా వేయడం వల్ల పచ్చివాసన పోద్దండి. ఉప్పు కారాలు పచ్చివాసన ఉంటాయి కదా, అవి పోతాయండి. అందుకనే నూనెలోనే వేపేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నూనె పైకి వచ్చేసేసింది. ఏ కర్రీకైనా సరే ఫస్ట్ నూనె పైకి వచ్చిందంటే అక్కడ ఏగిపోయినట్టేనండి మసాలా. ఇక్కడ నేను చింతపండు రసం విడిగా తీసుకొని పెట్టుకున్నానండి. మరి నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలి, అందుకనే చింతపండు రసం తీసుకొని మిక్సీ జార్లో పోసుకున్నాను అనమాట. ఇగోండి, ఇది బాగా కళాపిలా కాగేటప్పుడు ముక్కలు వదలాలండి దీంట్లోకి. మీరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా వండుతున్నానో, అప్పుడు మీకు ప్రతి ఒక్కటి అర్థమైద్ది అనమాట. కూసేపు ఇది చూడండి. ఇగోండి, ఇలా కళాపిలాగా మరిగిపోవాలి. ఇక్కడైతే నాకు మరిగిపోయిందండి. ఇంకొంచెం మరగాలి. ఇక్కడ చూడండి, ఇది నేను దాదాపు 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇక్కడ ఐస్ పొగలొస్తుంది చూసారా. ఇప్పుడు ఇది ఉప్పు కారం బాగా పట్టుకుంటుందండి దీనికి. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చేప ముక్క కూడా. అప్పటికప్పుడు వండిన ఫీల్ రాదండి, చక్కగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ముక్కలు వదిలేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, చేతి మీద పడిద్ది ఆ పులుసు. జాగ్రత్తగా వదులుకోవాలన్నమాట. ఇది మనం ఇప్పుడే కదపాలండి. చేప ముక్కలు వేసినాక తర్వాత కదిపితే ముక్క విడిలిపోద్ది, మెత్తగా అయిపోద్ది. చూడండి, చూసి కదపండి. గరిటి పెట్టండి ఇప్పుడు పర్లేదు, తర్వాత గరిటి పెట్టమాకండి. ముక్క ఏ ముక్కకు ఆ ముక్క చిదులం అయిపోద్ది అనమాట. చెవులు ఉన్నాయి కదండి, చేపలు దాకి చెవులున్నది తీసుకోండి. ఎప్పుడు కూడా చక్కగా ఇట్లా తిప్పుకుంటానికి బాగా కుదిరిద్ది అనమాట. ఇదిగోండి, నేను ఇప్పుడే తిప్పుతానండి. ఇలాగ ఇప్పుడు కూడా నేను కరెక్ట్గా తిప్పట్లేదు చూసారా. ఇలా మొక్క మునిగేంత వరకు చక్కగా పులుసు ఉంచుకొని మొక్క వేసుకోవాలండి. అప్పుడు మనకి చేపలో కూడా మొక్కలో కూడా నీరు వచ్చిద్దండి, చూసి వేసుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటానండి. నేను ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకుంటాను. ఒక్క 5 నిమిషాలు ఆగింది కదా ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటాం వల్ల ఈ పచ్చిమిర్చి కూడా టేస్ట్గా ఉంటుందండి. మా వారికి అయితే ఇష్టము, ఇలా పచ్చిమిరపకాయలు తింటారండి ఈ కర్రీలో. చూడండి, ఇక్కడైతే నాకు పూర్తిగా కూర అయిపోయినట్లే. నేను దాదాపు ఇది ఒక పావు గంట అరగంట లోపు ఉడికిచ్చానండి. ముక్కలు వేసినాక, చేప ముక్కలు వేసినాక ఒక అరగంట సేపు ఉడికిచ్చాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో నాకు కర్రీ.
అలా నూనె పైకి తేలడం వల్ల మనకి కూర అయిపోయినట్లేనండి. కర్రీ చూడండి. ఇక్కడ నేను ధనియాల పౌడరు, ఎల్లుల్లిపాయి మిక్సీ పట్టుకున్నానండి, అది వేసుకున్నాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పాస్ట్ పెట్టేశానండి. ఇక్కడ నాకు కర్రీ అయితే అయిపోయింది. నేను స్టవ్ కట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది నాకు కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగే ట్రై చేసి మీరు కూడా ఇంట్లో వండుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కర్రీ. అప్పటికప్పుడు బతుకున్న చేప తీసుకోండి, ఫ్రెష్గా ఉన్న చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీ అయినా సరే ఫ్రెష్ చేప తీసుకుంటాం వల్ల ఏంటంటే మనకి ఏది వండినా సరే, అంటే ఇగురు పులుసు ఏపుడు అవి ఎలా వేసుకున్నా సరే సూపర్గా వస్తాయండి. ఇక్కడ నాకైతే సూపర్గా వచ్చింది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. నాకు ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. ఇక మా వారైతే కూర్చున్నారు. ఆయనకి పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో, అడిగి చూద్దామండి. ఇదిగోండి మా వారైతే కూర్చున్నారు. వెళ్ళి అడిగి చూద్దాం ఎలా ఉందో ఏంటో చెప్తారు. అన్నం కూర అయితే పొగలు వచ్చేస్తుందండి. నవ్వుతున్నారు ఆయన. మసాలా వాసన తిట్టంగా వస్తుంది. స్టూల్ మీద పెట్టుకుంటారా? నేను వడ్డిస్తా ఉండండి. మీకు పచ్చిమిరపకాయలు అంటే ఇష్టంగా, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాను. తినండి. ఏంటి వాళ్ళ స్టూల్ మీద కూర్చున్నారు, కింద కూర్చుంటారుగా. కాలిపోతుందా? ఇప్పుడే అయింది. ఇది చేపల కూర చల్లారితేనే బాగుంటుందండి. బాగుంది. పొట్టు ముక్క శంక పొట్టు ముక్కలు తీపిచ్చలేదు కదా, రౌండ్ కోపిచ్చారుగా. బాగుంది. బాగా మసాలా ఒక గంట ఊర పెట్టడం వల్ల మనకి నైట్ వండిన ఫీలింగ్ వస్తుంది. ఉప్పు కారం దానికి పట్టేసి ముక్కకి బాగుంటుంది. పచ్చిమిరపకాయలోకి పులుపు అవి వెళ్ళినాయా? బాగుంది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది వేడివేడిది కన్నా కొంచెం చల్లారింది తింటేనే బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. పులుసు చాలా బాగుంది. వేసుకోండి, ఒక్క నిమిషం ఉండండి, నేను వేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇది గండి చేప అంటండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు ఈ కర్రీ వండలేదండి. చూడండి అసలుకి చాలా అంటే చాలా బాగుందండి. ముక్క కూడా ఎక్కడ చితకలేదు కూడా. అసలుకి కొబ్బరి ముక్కలే ఉందండి చేప. చేపల కర్రీ అయితే వండాను కానండి, ఈ చేప కర్రీ ఎప్పుడు చేయలేదండి నేను. గండి చేప అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వింటాం.
మామూలుగా ఇది గండి చేప. మనం రాగండి, బొమ్మడాయి, బొచ్చేప, బొమ్మడాయిలు అని ఎలాగంటామో ఇది కూడా ఒకటి అనమాట గండి చేప. రాగండి మీద చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి దీంట్లో జనం ఉండదండి. జనం ఉండదు, ముళ్ళు కూడా తక్కువ. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో. ముళ్ళు లేదు, చూసారా, ముళ్ళు లేదు. ఇది బొచ్చాప తర్వాత ఇదే ఇంకా ముళ్ళు లేకుండా ఉండేది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. గంట సేపు మొత్తం అన్ని రెడీ చేసి అలా పెట్టావా? ఉప్పు కారం పసుపు వేసేసి ఊరబెట్టుటవి 1 గంట సేపు అలా పెడతాం. ఇంకా టేస్ట్ పెరిగింది. పచ్చిమిరపకాయ కూడా సేమ్ చేప ముక్కలాగా ఉంది. మంట ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఘాట్లు పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయ కొయ్యకోకుండా ఘాట్లు పెట్టండి. బారుగా ఘాటు పెట్టేస్తే. అవును. కొద్దిగా కారంగానే ఉండాలి, మరీ అంత కారం లేకుండా ఉండకూడదు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి, కారం కారంగా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. చక్కగా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. అసలు చేప ఎక్కువసేపు ఉడకకూడదండి. చూడండి ఎలా జున్ను ముక్కలాగా వస్తుందో. ఇట్లాగా ఫిష్ కూడా చాలా అంటే చాలా తాజా ఫిష్ అండి. చేప 3 కేజీలు అండి చేప ఇది. 3 కేజీలు చేప ఇది. ఇప్పుడే వెళ్తుంటే అప్పుడే పట్టారు వలలో. చూశాను, చూస్తే బాగుందన్నమాట. ఇక్కడేనండి మాకు కృష్ణానది పక్కన అమ్మారనమాట. ఇది కృష్ణానదిలో తీసి అమ్మారు. నది తగ్గిపోయింది కదండి, వలేసి పెట్టారు. నేను అటు నుంచి వస్తుంటే ఇక్కడ గుడి దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, శనేశ్వర గుడి దగ్గర చక్కగా అమ్ముతున్నారు. చూసాం 3 కేజీలు. చాలా బాగుంది, టేస్ట్ బాగుందని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. రేపు మరొక మంచి వీడియోతో వస్తానండి. అండి బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.